హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ @ మన ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు గ్రామర్ సిరీస్లో భాగంగా 8th క్లాస్లో ఉన్న కొన్ని సామెతలు, జాతీయాలు మరియు తెలంగాణ యొక్క పదజాలాల గురించి చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మన తెలుగు సామెతల గురించి చూద్దాం. పండుగ అయినాక అల్లుడు వచ్చినట్లు, అంటే ఒకటి జరిగినాక అవసరం లేకుండా ఇంకొకటి జరిగినట్లు, అంటే ఏదైనా పని జరుగుతుందనుకో అనవసరంగా రియాక్ట్ అయినట్లు అన్నట్టు. పందికొక్కు తన కిందకే దోసుకుంటుంది, పండిన చెట్టు మీదనే బండలు పడేది, నాయకుడు లేక నాటకం ఆడినట్టు, నడిచే ఎద్దును పొడిచినట్టు, తెగిన బొక్కెన నూతిల్దాకా. తిట్లకు నీవు తిండికి నేను, గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడు వచ్చినాయి, సంకల పిల్లని పెట్టుకొని అంగడంతా వెతికినట్లు, ఉండనీడిస్తే మంచం అడిగినట్లు, మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట, అడుతని నెత్తి బుడతడు కొడితే బుడతని నెత్తి భూదేవి కొట్టిందట, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత, ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదేనన్నాడట. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె, దుష్టు వాళ్లకు పోచమ్మ భయపడుతుందట, అంటే చెడ్డ వాళ్ళకు దేవుడు కూడా భయపడతాడు అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు. పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడ సాటుకు పోయి తుడుచుకున్నట్టు, గోరు చుట్టు మీద రోకటి పోటు, పెనమించిపోయి పొయ్యిలో పడ్డట్టు, అంటే ఒక కష్టం దాటింది అనుకునే లోపల ఇంకొక పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, చిన్నదానికంటే అంతకు ముందున్న దానికంటే ఇంకా పెద్ద కష్టం వచ్చిన అనే సందర్భంలో ఈ సామెత. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టబోయిందంట, ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టబోయిండు. ఇప్పుడు మనకి 8th క్లాస్లో ఉన్న సామెతలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. జాతీయాల గురించి చూద్దాం. జాతీయం, బండ మీద రాత అంటే శాశ్వతం, ఏదైనా శాశ్వతం అనే సందర్భంలో బండ మీద రాత అనే జాతీయాన్ని వాడతాము. వండిన కుండ, సిద్ధంగా ఉన్నది అంటే రెడీ టు ఈట్ అంటాం కదా, రెడీగా ఉంది అని చెప్పే సందర్భంలో వండిన కుండ అనే జాతీయాన్ని వాడతాం. కప్పను తిన్న పాము, అచేతనం, మబ్బు అంటే మబ్బుగా ఉంటారు కదా అచేతనంగా, కప్పను తిన్న పాము లెక్క ఉన్నావు ఏంటి రెస్పాండ్ కావని ఉంటాం కదా ఆ సందర్భంలో అన్నమాట. కుక్క బుద్ధి, స్థిరంగా ఉండకపోవడం, కుక్క బతుకు, ఎవరికి పట్టనిది అనే సందర్భంలో వాడతారు. గోడకు చెప్పినట్లు, వినిపించుకోకపోవడం, దున్నపోతు మీద వాన, స్పందించకపోవడం, బురదల పాతిన గుంజ, నమ్మదగనిది, అంటే బురదల పాతిన గుంజ గట్టిగా ఉంటుందా, ఉండదు కదా, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, సో నమ్మదగనిది అనే సందర్భంలో బురదల పాతిన గుంజ అనే జాతీయాన్ని వాడతాం. ఇప్పుడు కొన్ని మనం తెలంగాణ పదజాలాలు చూద్దాం, అంటే అర్థాలు, తెలంగాణలో ఆడే అర్థాలు. వీటి నుంచి కూడా ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, మిస్ చేయకండి. ర్యాపిడ్ రివిజన్ లాగా ఎగ్జామ్ ముందు కూడా ఒక 1 hour ముందు మన వీడియోస్ అన్నీ ర్యాపిడ్ రివిజన్ లాగా చూసుకుంటే ఇక నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా ర్యాపిడ్ రివిజన్ లాగా పెట్టాను, చూసుకోండి, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ తెలంగాణ పదజాలం. గంజు అంటే పెద్ద గిన్నె, కంచం అంటే పళ్ళెం, ముంత అంటే చెంబు, అర్ర లేదా మిద్దె అంటే గది, లగ్గం అంటే పెళ్ళి, అరుచుకోవడం అంటే మర్యాద చేయడం, ఓమ అంటే వాము, బూగ అంటే తూనీగా, కుల్లా అంటే టోపీ, దోవతి అంటే పంచె, చెక్కి అంటే గిర్న లేదా మర, మిల్ అంటాం కదా మనం పిండి మిల్లు అదనమాట, చెద్దరు అంటే దుప్పటి. ఇవన్నీ మనకి 8th క్లాస్లో ఉన్న సామెతలు, జాతీయాలు మరియు తెలంగాణ పదజాలం.